ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో 2024 ఎన్నికల సందర్భంగా ఏ పార్టీ గెలుస్తుందో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, హిందూపురం ప్రజలు ఏమంటున్నారు, ఎవరు గెలుస్తారంటున్నారు, ప్రజలు ఏ వైపు ఉన్నారు, మన HR9లో వీక్షించండి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి కదా, హిందూపురం నియోజకవర్గంగా ఎవరు గెలుస్తారంటారు? ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ బీజేపీతో పొత్తు పెట్టుకునే వాళ్ళే. మనకి ఇప్పుడు ఈ ఎలక్షన్లో టీడీపీకి ముందంజలో ఉండింది. బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే బాలయ్య వచ్చేవాడు, కానీ ఈసారి రాడు, అది మాత్రం గ్యారంటీ. వైసీపీకి కొంచెం ఛాన్స్ ఉంది, కానీ ఇనాయతుల్లా కానీ చాలా మంచి హోదాలో లేకపోయినా కానీ మంచి సేవా కార్యక్రమాలు అన్నీ చేసినారు కాబట్టి ఈసారి కాంగ్రెస్కి ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటాను. బాగుంటుంది హిందూపురంలో జగన్ వస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు, ఎవరు కోటేయాలనుకున్నారు మీరు? మేము తెలుగుదేశం వేయాలని అనుకున్నాం. ఎవరు గెలుస్తారంటారు? ఎవరు గెలుస్తారంటే పక్కా టీడీపీ గెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి. వినాయకులా వేస్తాం ఓటు కాంగ్రెస్. ప్రస్తుతం హిందూపురం ఎవరు గెలుస్తారంటారు? దీపిక ఎమ్మెల్యేగా గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మంచి పనులు వైఎస్ఆర్ పరంగా మంచి పనులు జరిగినాయి. ముసలోళ్ళకి కానీ, వికలాంగులకు కానీ, వితంతులకు కానీ ప్రతి ఒక్కరికి ఇంటికి పోయి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి రావడం వల్ల చంద్రబాబు ఏం చెప్తున్నారంటే ఇంటికి పోవద్దండి, వాలంటీర్లు డైరెక్ట్గా సచివాలయంకి వచ్చి తీసుకుపోండి అన్నాడు. ఇంత ఎండలో ముసలోళ్ళు వచ్చి తీసుకుపోయేకి అయ్యలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా పిలుచుకుంటున్నారు. అయినా ఈసారి ఖచ్చితంగా హిందూపూర్ ఎమ్మెల్యేగా దీపిక మేడమే గెలుస్తుంది. థ్యాంక్ యూ. ఎవరు వస్తే మీరు సరే जीते अच्छा బాలకృష్ణ टीडीपी बालकृष्ण कौन जीते अच्छा? टीडीपी कौन जीती వస్తారన్నా హిందూపురంలో ఎవరు గెలుస్తారు? వైఎస్ఆర్ గెలుస్తుందా? అదే అంతా మీకు చెప్తున్నారు. ఈసారి హిందూపురంలో ఏ పార్టీ గెలుస్తుంది? ఏ పార్టీ గెలుస్తుంది? బాలకృష్ణ గెలుస్తాడు. బాలకృష్ణ గెలుస్తాడు. అదే మంత్ ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా అంటే జనాలు అట్లే ఉన్నారు, దాని గురించి చెప్తా ఉన్నాం. బాలకృష్ణ వస్తేనే బాగుంటుంది. పక్క వాట కంచె బట్టలు కొట్టేస్తుంది. టీడీపీ పక్క అయితే జగన్మోహన్ రెడ్డి వస్తే कौन जीते अच्छा? टीडीपी का दिन टीडीपी कौन आए तो अच्छा? వైఎస్ఆర్ ఈసారి హిందూపురంలో దీప్తి మేడం గారు వస్తారు. వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు? బాలయ్య బెల్లగాం. ఎవరు గెలుస్తారు? బాలయ్య. వైసీపీకి ఖచ్చితంగా వస్తుంది. వైసీపీనే कौन है तो अच्छा? कौन है तो अच्छा? कौन जीती? వైఎస్ఆర్ దీనికి अब कौन आती गति? बोल लोग है आने का नौ पड़ते ना टीडीपी पक्का. ఈసారి తెలుగు పార్టీ వస్తుంది. జై బాలయ్య. టీడీపీ గ్యారంటీ ఖచ్చితంగా. अच्छा था हमारे तो हमारे इसमें कामापुर अच्छे होती हैं, वही तो अच्छा था.